ఎస్ సార్. ఈ మధ్యకాలంలో మరి భార్య యొక్క వేధింపు భర్తలపై చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క 498 మరి డిపి యాక్ట్ వలన అడ్వాంటేజ్ తీసుకొని భార్యలు మరి నిజాలు జరిగినైతే కావు, కొన్ని కల్పితం చేసి వేయడం ద్వారా డబ్బుల కోసం ఎక్స్ట్రా చేసి మరి భర్తలను గురి చేసి వాళ్ళకి డిప్రెషన్లో పోయి చాలామంది భర్తలు మరి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి మరి నిజాయితీగా ఎవరైతే విక్టిమ్స్ అయి ఉన్నారో భార్యలు వాళ్ళు మరి కేసు చేసి అయితే బాగుంటుంది. కానీ అనవసరమైన కల్పితాలు రాసేసి మరి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి భర్తలను కూడా ఒక మానవులే కాబట్టి వాళ్ళు వేధింపు గురి కాకుండా మరి భార్య ఎంతైనా మరి వాళ్ళు నిజాయితీగా ఉండాలి. మరి వ్యవస్థ మరి డైవర్స్ కోసమే కాదు, 498 కేసుల కోసం కాదు, ఒక కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థ అందరు కలిసి మరి పరిరక్షించుకుంటేనే కుటుంబ వ్యవస్థ సమాజంలో నిలుస్తుంది. అంతేగాని కుటుంబంలో విచ్ఛిన్నమైపోతే సమాజం కూడా పాడైపోతుంది. కాబట్టి ఇట్టి సందర్భంలో నేను చెప్పేది ఒకటే, మరి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్ సికింద్రాబాద్ తరఫున మీరు మహిళలు మీరు నిజంగా గురి అయితే మీరు కేసు కూడా తప్పలేదు. కానీ కల్పితాలు చేసి భర్తలను మీరు వేధించకండి. అట్లా వేధించడం ద్వారా చాలామంది జీవితాలు మరి ఎంతో శ్రేష్టమైన జీవితం నాశనం అవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఎటువంటి కల్పితాలు లేకుండా కేసులు పెట్టి అరాచకం చేయకూడదని, మరి భర్తలు సూసైడ్ గురికి కాకుండా చూడాలని నా యొక్క అభిప్రాయం.